నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్మిక లోకానికి చంద్రన్న మేడే కానుక. 15 ప్రాంతాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటు. కార్మికుల ఆదాయం రెట్టింపే లక్ష్యమని సీఎం వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మిన్నటిన మేడే వేడుకలు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. కార్మికుల చెమట చుక్కలే దేశ అభివృద్ధికి పునాది అని అవినాష్ వెల్లడి. మీడియా సమన్వయకర్త వివి ప్రసాద్ సేవలు అద్భుతమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రశంస. జిల్లా యంత్రాంగానికి ప్రసాద్ ఒక పెద్ద ఆస్తి అని ఘనంగా అభినందన సభ. మీడియా సమన్వయకర్తగా వివి ప్రసాద్ అరుదైన వ్యక్తి అని కలెక్టర్ కితాబు. మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ నూతన సారథిగా సుమతి బాధ్యతల స్వీకరణ. చరిత్ర సృష్టించిన సుమతి. మల్కజ్గిరి కమిషనరేట్ కు తొలి మహిళా సిపిగా రికార్డ్. శాంతి భద్రతల పరిరక్షణే నా ప్రథమ కర్తవ్యమని నూతన కమిషనర్ సుమతి వెల్లడి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ కానుక ప్రకటించారు. కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా లేబర్ అడ్డాలకు శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా పమ్మిడి ముక్కలలో జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు. మేడే వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని కార్మికులకు తీపి కబురు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 ముఖ్య ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం ఎండ వానల నుంచి రక్షణ ఇచ్చే షెల్టర్లు మాత్రమే కాకుండా కార్మికుల నైపుణ్యాన్ని పెంచే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా మారుతాయని సీఎం స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వేడుకలు మిన్నంటాయి. జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పూనూరు గౌతమ్ రెడ్డిలతో కలిసి పార్టీ శ్రేణులు ఘనంగా మేడేను నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్మికుల శ్రమను కొనియాడుతూ అవినాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం మేడే వేడుకలతో సందడిగా మారింది. జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పూనూరు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్మిక సోదరుల మధ్య కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర అమోఘమని కొనియాడారు. దేశం ఈ రోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే అది కార్మికుల రక్తం చెమట వల్లనేనని స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని, వారి హక్కుల కోసం ఎల్లప్పుడూ ముందున్నారని గుర్తు చేశారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు విశ్వనాథ్ రవి గారు ఒక ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మికుల మా వైఎస్ఆర్ టీయూసీ ఫ్లాగ్ జంగన వందన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, ఎంప్లాయీస్ వింగ్ అధ్యక్షులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, మా విజయవాడ నగరానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా ఆటో సోదరులు, వివిధ వర్గాల కార్మిక సోదరులు అందరూ గారు పాల్గొని ఈరోజు జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు కార్మిక సోదరులకి మంచి చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి, చివరికి ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకునే సోదరులు గారా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. కార్మికుల గురించి, కార్మికులుగా ఒక సోదరుల గురించి మీడియా సమన్వయకర్తగా ప్రసాద్ అందించిన సేవలు అద్భుతమని, ఆయన జిల్లా యంత్రాంగానికి ఒక పెద్ద ఆస్తి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కొనియాడారు. తన 13 ఏళ్ల సర్వీసులో అనేక జిల్లాల్లో పనిచేశారని, కానీ ప్రసాద్ వంటి సమర్థుడైన మీడియా పర్సన్ ఎక్కడ చూడలేదని పేర్కొన్నారు. సమాచార శాఖలో పనిచేస్తున్న అధికారి వివి ప్రసాద్ రిటైర్మెంట్ నేపథ్యంలో హనుమాన్పేటలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సమాచార శాఖ అధికారులు, మీడియా మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా రంగంలో ఎదురయ్యే సవాళ్లను, క్లిష్టమైన సమస్యలను అధికారుల వరకు వెళ్లకుండానే ఎంతో చాకచక్యంగా పరిష్కరించడంలో ఆయన సిద్ధహస్తులన్నారు. సమాచార మార్పిడిలో ఎలాంటి గ్యాప్ లేకుండా చూస్తూ సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. 29 సంవత్సరాలు విజయవాడ సెంటర్లోనే పనిచేశాను. ఈ 29 సంవత్సరాలుగా నాతో
నడిచినటువంటి మీడియా మిత్రులు వారికి సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి గొప్ప శాఖలో నాకు పనిచేసే అదృష్టం కల్పించిన ఆ భగవంతునికి సదకృతజ్ఞతలు. నేను నా శ్రీమతి ఇద్దరు కూడా సమాచార శాఖలో పనిచేస్తూ సాధ్యమైనంత వరకు నా సేవలు ఎక్కడ లోటు రాకుండా అందించగలిగే ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడు కల్పించమని చెప్పి ప్రతిరోజు అమ్మవారిని వేడుకుంటూ ఉండేవాడిని. అలాగే ఈ రోజు వరకు, చివరి రోజు వరకు కూడా నా తల్లి నాకు ఆ మనోబలాన్ని అందించారు. చిత్ర రామచంద్రన్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ పనిచేసిన నాటి నుండి ఈ రోజు వరకు జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీశాస్త్రి గారు ఉన్నప్పటి వరకు కూడా అందరి కలెక్టర్ల దగ్గర కూడా నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు కలెక్టర్ల దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక తీరు, ఇంతకుముందు జిల్లా కలెక్టర్గా ఇప్పుడు ఒకసారి స్మరించుకుంటున్నాను ఢిల్లీరావు గారు. అలాగే ఆ సార్ కూడా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి విషయానికి మా ఇంటికి రావడం కానీ, వాళ్ళ ఇంట్లో అలాగే నేను వెళ్ళడం కానీ జరిగేది. తర్వాత లక్ష్మీశాస్త్రి ఇక్కడికి జిల్లా కలెక్టర్గా వచ్చినప్పుడు మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ కు కొత్త సారథి వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారిని సుమతి నేడు బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్ చరిత్రలో తొలి మహిళా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమె శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్, సైబర్ క్రైమ్ నియంత్రణ లక్ష్యమని స్పష్టం చేశారు. మల్కజ్గిరి నూతన పోలీస్ కమిషనర్ గా సుమతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్కజ్గిరి కమిషనరేట్ కు మంచి శాంతియుతమైన ప్రాంతంగా పేరుందని, ఆ పేరును నిలబెడతానని స్పష్టం చేశారు. ఈ కమిషనరేట్ కు మొదటి మహిళా కమిషనర్ గా నియమితులవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ సాయంతో క్వాలిటీ పోలీసింగ్ అందిస్తామని, మల్కజ్గిరిలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ మేనేజ్మెంట్ ను కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటామని, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ మరియు రెస్పాన్స్ ను మరింత వేగవంతం చేస్తామని ఆమె వెల్లడించారు. ఇంద్రయేణ మదీతరద ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అస్తో నూతన పదవీ బాధ్యత స్వీకార యోగ్యతా బల సిద్ధి. మల్కాజ్గిరి భద్రతలో ఇవే భాగాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ భద్రత అంటే ఇప్పుడు కన్వెన్షనల్ సెన్స్ లో ఏం లేదు భద్రత అనేది. సైబర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఇప్పుడు మీ ఆస్తి మీకు ఇంపార్టెంట్, మీ ఇల్లు మీకు ఇంపార్టెంట్, మీ మూమెంట్ మీకు ఇంపార్టెంట్, ఎవరికైనా అంతే కదండి. అదంతా భద్రతతో కూడుకున్న విషయమే. దాంట్లో ముఖ్యమైన ఘట్టాలే వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద హౌస్ యూ హ్యావ్ టు రీచ్ బ్యాక్ సేఫ్లీ. దట్ ఈస్ వన్. దానికి పోలీసు ఏమైతే ప్రయత్నం చేయాలో మీ మూమెంట్ లో, దాన్ని మేము కొంత ఇంప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఒకటి. రెండు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే పోలీసింగ్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ అవేర్నెస్ ఆన్ సైబర్ క్రైమ్స్, తర్వాత ఎస్పెషల్లీ యూత్ కి సంబంధించి, పిల్లలకు, విమెన్ కి సంబంధించి ఏవైతే క్రైమ్స్, ఇన్సిడెంట్స్, గాస్లీ క్రైమ్స్ ఉన్నాయో, అంటే ఏ క్రైమ్స్ అయితే అవ్వకూడదు, అవుతే స్టాండర్డ్స్ మనవి మానవీయ కోణము, తర్వాత క్రైమ్ ఎలా ఉంది అని అనుకునే లాంటి క్రైమ్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం. అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్, రెస్పాన్స్ టు ద సిటిజన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం. కళాశాలలు ఎక్కువ ఉన్నాయి, ఇది యూనివర్సల్ ఫినామినా అండి. అంటే ఒక్క మల్కాజ్గిరి కమిషనరేటే కాదు, కానీ మా కమిషనరేట్ లో ఎక్కడైతే డ్రగ్ వినియోగం ఎక్కువ ఉంది, ఎందుకు ఎక్కువ ఉంది అన్నది స్టడీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కాదు, అక్కడికి రీచ్ అవ్వడానికి ఎందువల్ల అక్కడికి రీచ్ అవుతున్నాయి అన్న కోణం నుంచి వి విల్ డూ ఇట్, వి విల్ ఇంప్రూవ్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ డన్. ఇప్పుడు ఆల్రెడీ చేసే విధానానికంటే దానికే నేను చెప్పాను, టెక్నాలజీ యాడ్ చేస్తాము, మోర్ ఎఫెక్టివ్ గా డ్రగ్స్ కంట్రోల్, నార్కోటిక్స్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేనండి, వెన్ ఐ సెడ్ రెస్పాన్స్ సిస్టమ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తామంటే దాన్ని ఇంపార్షియల్ గా, అంటే ఎవరు ఎలా పనిచేస్తున్నారన్నది
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రయాణికుల మధ్య చిచ్చురేపుతుంది. కేవలం ఒక్క సీటు కోసం మహిళలు చుట్టూ పట్టుకుని కొట్టుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో సీటు కోసం జరిగిన ఘర్షణలో ఏకంగా ఓ 14 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ రణరంగంగా మారింది. బస్సు ఎక్కిన ఇద్దరు మహిళలు సీటు విషయంలో వాగ్వాదానికి దిగారు. సీటు నాదంటే నాది అంటూ మొదలైన గొడవ ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. తోటి ప్రయాణికులు వారించిన వినకుండా వారు ప్రవర్తించిన తీరు చూసి అందరూ అవాక్కయ్యారు. ఇదిలా ఉంటే బొబ్బిలి సమీపంలో జరిగిన మరో ఘటన పెను విషాదాన్ని నింపింది. ఇక్కడ కూడా బస్సులో సీటు కోసం మహిళలు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో బెజ్జుపల్లి భార్గవి అనే 14 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే ఆమెను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి బస్సుల రద్దీ అదుపు తప్పింది. తగినన్ని బస్సులు లేకపోవడం, ఉన్న సీట్ల కోసం ప్రయాణికులు ఇలా దాడులకు తెగబడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా కొనసాగుతుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లను అందజేశారు. నిబద్ధతతో కూడిన పాలన అంటే ఇదేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పింఛన్ల పంపిణీలో చురుగ్గా పాల్గొన్నారు. 62వ డివిజన్ పాయకాపురం భగీరథ కాలనీతో పాటు 58వ డివిజన్ సింగ్ నగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు, బెడ్ రెడ్డన్ బాధితులకు వారి ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా ఎమ్మెల్యే పింఛన్ నగదును అందజేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ పారదర్శక పంపిణీ విధానమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వితంతువులకి, వికలాంగులకి, బెడ్ రిడన్ వాళ్ళకి, తలసేమియా వాళ్ళకి పింఛన్లు ఇంటికెళ్ళి అందిస్తూ ఉన్నాం. సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. 200 రూపాయలు ఉన్న పింఛన్ని ఇవాళ 4000 పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో 3000 ఉన్నటువంటి వికలాంగుల పింఛను ఇవాళ 6000 చేయటం వల్ల వికలాంగులకు భద్రత, భరోసా పెరిగింది. అంతేకాకుండా బెడ్ రిడన్ ఉన్న వాళ్ళకి 10,000, తలసేమియా వాళ్ళకి, కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి 15,000, 10,000 అలా ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా పేద వర్గాలకి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులైనా గత 20 నెలల్లో దాదాపు ఇప్పటికే 70,000 కోట్లు పేదలకి పెన్షన్ల రూపంలో అందచేయడం జరిగింది. సంతోషంగా ఉంది. ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పేద వర్గాలకి, పేద ప్రజలకి అండగా ఉండటంలో ఏ లోటు జరగకూడదనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి ముందుకి వెళ్తాం ఆసరాగా. అన్ని రకాలుగా అండగా ఉంటాం పేదవాళ్ళకి. ఈరోజు 62వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు ఆపదలో ఉన్నవారిని ఆదుకోని లక్ష్యంతో గత 2 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిర్వాహకులు విక్టోరియా రాణి వెల్లడించారు. పాయకాపురం వైఎస్ఆర్ కాలనీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి, అమ్మవారి గుడి పరిసరాల్లో నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో అమ్మవారి భక్తులకు వేసవి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రథం సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది అమ్మవారి భక్తులకు పుచ్చకాయ ముక్కలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకురాలు విక్టోరియా రాణి మాట్లాడుతూ సమాజ సేవ చేయాలన్న లక్ష్యంతో తాము ఈ సంస్థను స్థాపించామని, అనేక సందర్భాలలో విపత్తు సమయాలలో ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. గతంలో విజయవాడలో సంభవించిన వరదల సమయంలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు గుంటూరులోని వృద్ధాశ్రమంలోని అనాథలకు చేయూతను అందించామన్నారు. పుట్టినరోజులు, వివాహ వేడుకలు వంటి విశేష సందర్భాల్లో ఎవరైనా దాతలు ముందుకు వస్తే వారి పేరు మీద అన్నదానం లేదా ఇతర పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు తమ టీం సిద్ధంగా ఉందని తెలిపారు. హలో అందరికీ, ఈ రోజు మేము హెల్పింగ్ హ్యాండ్ స్టార్ట్ చేసి 2 years అవుతుందండి. ఈ 2 years మేము ఎండైనా, వానైనా, వరదలైనా ఏ ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వకుండా అన్నదానం చేశాము. ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేశాము. ఈ సమ్మర్ స్పెషల్ గా మజ్జిగ, పుచ్చకాయలు పంపిణీ చేస్తున్నామండి. 2 years కంప్లీట్ అయిందని. ఇంకా ఈ రోజు ఇంకో స్పెషల్ ఏంటంటే మా అన్నయ్యది బర్త్డే ఉంది. మా అన్నయ్య గారు లేరు. మా అన్నయ్యకి గుర్తుగా ఉంటుందని నేను ఈ రోజు స్టార్ట్ చేశాను. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము ఇవే కార్యక్రమాలు కాదండి, విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు గ్రాసరీస్ ఇచ్చాం. పాయకాపురము, వైఎస్ఆర్ కాలనీ కూడా ఇలాగే 2 years నుంచి అన్నదానం చేస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర మన విజయవాడలో అయితే, అలాగే గుంటూరులో కూడా అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూడా మేము గ్రాసరీస్ ఇచ్చామండి. మాతో పాటు మీరు కూడా ఇంకెవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మాతో ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మాకు ఎవరైనా హాయ్ అని పెట్టి మెసేజ్ పెట్టినా కూడా మేము వాళ్ళు కాంటాక్ట్ అవుతాం. ఇలాగే పెళ్లి రోజులైనా, పుట్టినరోజులైనా, ఇంకా ఏ కార్యక్రమాలైనా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఆ రోజు మీ పేరు మీద అన్నదానం కానీ ఇట్లాగే ఏవైనా పంపిణీ చేయాలన్నా కూడా మా టీం అంతా మీ ముందుకు వస్తుంది.
హాయ్ అండి, నా పేరు అనిత. వీళ్ళు ఈ గ్రూప్ స్టార్ట్ చేసి 3 years అయింది. బట్ నేను ఒక సంవత్సరం నుంచి వీళ్ళ దాంట్లో నేను జాయిన్ అయ్యాను. బట్ వీళ్ళ దాంట్లో అన్నింటిలో నేను జాయిన్ అయ్యాను, చేస్తున్నాను. మా అన్నయ్య గారు కూడా కాలం చేసినప్పుడు కూడా ప్రతి దానికి వీళ్ళ దానికి సపోర్ట్ చేశాను. మా అన్నయ్య బర్త్డే కానీ, మా అన్నయ్య కార్యక్రమం, రీసెంట్ గా మా అత్తయ్య గారిది, మా మామయ్య గారిది, మా అమ్మగారిది కూడా ఇలాగ పుచ్చకాయలు మజ్జిగ ఈ ఎండాకాలం అదే కదా మన అందరికి. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దంపతులు వివాహ వార్షికోత్సవం మరియు మేడే సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పైపుల రోడ్డు సెంటర్ వద్ద శ్రమజీవులకు చల్లని సుగంధి సోడాను పంపిణీ చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వివాహ వార్షికోత్సవ వేడుకలను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వినూత్నంగా నిర్వహించింది. మేడే సందర్భంగా ఎండలను సైతం లెక్క చేయకుండా కష్టపడే శ్రమజీవులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పైపుల రోడ్డు సెంటర్ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ప్రత్యేక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రమజీవులకు బాటసారులకు చల్లని సుగంధి సోడాను పంపిణీ చేశారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు సెంట్రల్ మహిళా అధికార ప్రతినిధి అవుటుపల్లి విజయకుమారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎండనక వాననక కష్టపడే కార్మికులకు ఈ వేసవిలో కాస్త ఉపశమనం కలిగించాలనే సంకల్పంతో ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంసాని విజయలక్ష్మి, గుబ్బల జ్యోతీశ్వరి, దాసరి ప్రశాంతి, మల్లెంపాటి శ్రీనివాస్, జార్జ్, పవన్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని చంద్రబాబు ప్రభుత్వం 12 గంటలకు పెంచడాన్ని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వివి నాగేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 5 వెంటనే రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మీడియా సందర్భంగా బీసెంట్ రోడ్ లో సిఐటియు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దోనిపుడి కాశీనాథ్, వివి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో కార్మికులు మేడే వేడుకలను జరుపుకున్నారు. సామ్రాజ్యవాదానికి, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల కష్టార్జితం పైన దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడి ఉందని, వారి సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ అన్నారు. మేడే సందర్భంగా విజయవాడ లబ్బిపేటలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణతో కార్మికుల జీవితాల్లో మళ్లీ వెలుగులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 140వ మేడే కార్మిక వర్గం జరుపుకుంటోంది. మేడే సందర్భంగా కార్మిక వర్గానికి సిఐటియు ఏపీ కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ మేడే సందర్భంగా రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలకి సన్నద్ధం కమ్మని చెప్పి కార్మిక వర్గానికి సిఐటియు ఏపీ కమిటీ పిలుపిస్తోంది. అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈరోజు పని గంటల మీద, వేతనాల మీద, సమ్మె హక్కు మీద, సంఘం పెట్టుకునే హక్కు మీద కూడా పాలకులు దాడి చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకు కార్మిక వర్గం పోరాటానికి సన్నద్ధం అవుతుందని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. పెట్టుబడిదారుల సంక్షేమం కాదు, ఈ సమాజంలో సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పాలకులు పనిచేయాలి. లేకుంటే గనక భవిష్యత్తులో వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తోంది. ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి మే దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో కూడా చాలా పెద్ద ఎత్తున కార్మిక వర్గం మే దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉంది. 150 కేంద్రాల్లో కార్మిక వర్గం ఈ రోజు వివిధ రంగాలు, అసంఘటిత రంగం కానీ, సంఘటిత రంగం కానీ, నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ, షాపు ఉద్యోగులు కానీ, ఆటో రంగం కానీ, ముఠా రంగం కానీ, మున్సిపల్ రంగానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి కార్మికులు కానీ మొత్తం కలిస్తే 150 కేంద్రాల్లో ఈ రోజు అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో మే దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ మే దినోత్సవ ప్రాముఖ్యత గతంలో 8 గంటల పనిదినం కోసం పోరాడినటువంటి అమరవీరుల స్ఫూర్తితో తిరిగి మళ్ళీ 12 గంటల పనిదినాన్ని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా సాగే ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడమే ఈ మే దినోత్సవం యొక్క ప్రతిజ్ఞాధనంగా కార్మిక వర్గం భావిస్తా ఉంది. అంతేకాదు జీవో నెంబర్ 5 ప్రకారం 24 గంటలు ఫ్యాక్టరీలు, పరిశ్రమలు మొత్తం అన్ని తెరిచుంచాలి. అందులో 2 షిఫ్ట్ల పద్ధతిని, 24 గంటల పద్ధతిని ప్రవేశపెట్టాలని చెప్పినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి, మోడీ లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మే దినోత్సవానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, మేడే ప్రతిజ్ఞాధనంగా భావించి ఈ రోజు కార్మిక వర్గం వివిధ సందర్భాల్లో, వివిధ కేంద్రాల్లో, వివిధ చోట్ల
దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలుసుకునేటువంటి దానికోసం కార్మిక వర్గం ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున విజయవాడ 7వ డివిజన్ పరిధిలోని లబ్బిపేట పీవీపీ మాల్ వద్ద మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని టీఎన్టీయూసీ మరియు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వారికి మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు మరియు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అమరావతి పనులను నిలిపివేసి కార్మికుల పొట్ట కొట్టిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ పనులను వేగవంతం చేసిందని, దీనివల్ల వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతోందని చెప్పారు. నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం కుండవారి, కండ్రిక పరిసర ప్రాంతాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతాల్లో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పూడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. 2026 ఎస్ఎస్సీ ఫలితాల్లో చారిత్రాత్మక మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రికార్డులను తిరగరాశాయి. 598 వంటి అత్యున్నత మార్కులతో పాటు రాష్ట్రంలోనే అత్యధిక సగటు మార్కులు సాధించిన ఏకైక సంస్థగా నారాయణ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సీ 2026 ఫలితాల్లో నారాయణ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ ఏడాది ఫలితాల్లో ఏకంగా 10 మంది విద్యార్థులు 598 మార్కులు సాధించి స్టేట్ టాప్ రికార్డు సృష్టించారు. కేవలం టాప్ మార్కులే కాదు, 590 ఆ పైన మార్కులను 508 మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. సబ్జెక్టుల వారీగా చూస్తే నారాయణ విద్యార్థులు గణితంలో 2786 మంది, తెలుగులో 2432 మంది, సోషల్లో 1284 మంది మరియు సైన్స్ లో 782 మంది 100కు 100 మార్కులు సాధించి సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యార్థులు సగటు మార్కు 520.7గా నమోదైంది. మొత్తం 14,186 మంది విద్యార్థులలో 99.3% మంది ఉత్తీర్ణత సాధించగా 119 బ్రాంచీలు 100% ఫలితాలను నమోదు చేశాయి. నిన్న తెలంగాణ 10th రిజల్ట్స్ లో అద్భుతంగా పర్ఫామ్ చేసి స్టేట్ ఫస్ట్ మార్క్ తో పాటు టాప్ మార్క్స్ తో పాటు ఈవెన్ స్టేట్ లో యావరేజ్ మార్క్స్ కానివ్వండి లేదా 100% పాస్ పర్సెంటేజెస్ కానివ్వండి 85 బ్రాంచెస్ ఉంటే ఆ 85 లో 80 బ్రాంచెస్ 100% మార్క్స్ అన్నవి సాధించాయి. అంత కలగతో ఈ రోజు మళ్ళీ మేము ముందుకు AP 10th రిజల్ట్స్ తో ముందుకు వచ్చాము. దాంట్లో కూడా 498 10 మెంబర్స్ కి రావడం, 497 9 మెంబర్స్ కి రావడం, అలాగే ఇంకా క్యుములేటివ్ గా తీసుకుంటే ఆల్మోస్ట్ 490 అబౌవ్ 500 స్టూడెంట్స్ వరకు రావడం అన్నది ఇట్స్ అన్ ఎక్సలెంట్ అండ్ సంథింగ్ మనం ఎక్కడ ఏ విద్యా సంస్థలో వినుండము. అందులోనూ మన సంస్థ నుంచి రాసిన స్టూడెంట్స్. Good evening to all. This is Patan Mishkari Begum from 10th standard in Narayana standard from Piduguralla and Palnadu district. And now I am here to share few words about my education. I studied in Narayana education from 9th onwards. 10th class I scored 594 out of 600. I am very happy to be scored 594. And the curriculum of Narayana school is very good and excellent. Teachers support well and parents too. Teachers, I am thankful to my dear teachers and parents to supporting me as here. Thank you. Everyone, my name is Shazia. I am from Sanaspet, Nellore branch. I scored 598 out of 600. Thank you. I am Mokshita from Nellore Vedayapalam branch and I scored 598 out of 600. Good evening to one and all. This is Vemula Sri Ramakrishna from KDKR ENCS branch and I secured 598 marks out of 600. I am feeling very great and I am feeling very proud of this. This is all because of my parents and my teachers and my school staff members. They given very lot of efforts to get these marks. So I want to share this success to my parents and teachers and I am feeling very proud on this day because I secured one of the greatest mark. ఇందిరా కీలాద్రిపై భక్తుల ప్రభంజనం కొనసాగుతుంది. వైశాఖ పౌర్ణమి మేడే సెలవు దినం కావడంతో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకి తొలి ప్రాధాన్యత ఇస్తూ వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఆలయ ఈవో సీనా నాయక్. విజయవాడ ఇందిరా కీలాద్రి భక్తజన సందరమైంది. వైశాఖ పౌర్ణమి శుక్రవారం, దానికి తోడు వరుస సెలవులు రావడంతో తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లు కిక్కిరిసి
నిండిపోయాయి. పౌర్ణమి సందర్భంగా అమ్మవారు స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్ష కుంకుమార్చన, చండీ హోమం వంటి ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈవో వికే సీనా నాయక్ దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 9:30 నుంచి 500 ప్రత్యేక దర్శనం టికెట్లను నిలిపివేశారు. అంతరాలయం దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి కేవలం లఘు దర్శనానికి అనుమతిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్మిక లోకానికి చంద్రన్న మేడే కానుక. 15 ప్రాంతాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటు. కార్మికుల ఆదాయం రెట్టింపే లక్ష్యమని సీఎం వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మిన్నటిన మేడే వేడుకలు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. కార్మికుల చెమట చుక్కలే దేశ అభివృద్ధికి పునాది అని అవినాష్ వెల్లడి. మీడియా సమన్వయకర్త వివి ప్రసాద్ సేవలు అద్భుతమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రశంస. జిల్లా యంత్రాంగానికి ప్రసాద్ ఒక పెద్ద ఆస్తి అని ఘనంగా అభినందన సభ. మీడియా సమన్వయకర్తగా వివి ప్రసాద్ అరుదైన వ్యక్తి అని కలెక్టర్ కితాబు. మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ నూతన సారథిగా సుమతి బాధ్యతల స్వీకరణ. చరిత్ర సృష్టించిన సుమతి మల్కజ్గిరి కమిషనరేట్ కు తొలి మహిళా సిపిగా రికార్డ్. శాంతి భద్రతల పరిరక్షణే నా ప్రథమ కర్తవ్యమని నూతన కమిషనర్ సుమతి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ARTV తెలుగు.